ఓకే. ఓకే. నిన్న మనం చేసిన డిస్కషన్ ఏంటి? యాహ్! భాష ఇంకా రాలేదా? ఓకే. సో, వెయిట్ చేశానండి. వాట్ ఈస్ ప్రామిస్? ఇఫ్ సమ్‌వన్ ఆస్క్ యూ వాట్ ఈస్ ప్రామిస్ అని ఎవరైనా అడిగితే మన ఆన్సర్ ఏముండాలి? ఒకసారి చూద్దాం. ఊరికే చదువుదాం. ఇక్కడ ఇది బావుంటది. యాహ్! యాహ్! అసింక్రోనస్ ఫంక్షన్ అంటారా? ఓకే. ప్రామిస్ ఈస్ అన్ అసింక్రోనస్ ఫంక్షన్. అంటే హుహు. అట్లా చెప్తావా? అట్లా కాకుండా ప్రామిస్ మనం ప్రామిస్‌ని రిటర్న్ చేసినప్పుడు కదా! ఒక ఫంక్షన్ అసింక్రోనస్ అవుతది. Promise is used to convert a function into an asynchronous function. Promise is used to handle asynchronous functions. ఇవి రెండు కదా మనకు ఉన్నాయి. హలో, అది కదా. అవునండి. అంతేగాని ప్రామిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ అసింక్రోనస్ ఫంక్షన్ అని నేను ఒప్పుకోలేదు. ప్రామిస్ ఫస్ట్ థింగ్, ప్రామిస్ ఈజ్ ఫర్ హ్యాండ్లింగ్ అసింక్రోనస్ ఫంక్షన్స్. First thing, second thing, promises are used to convert functions into asynchronous functions కదా. ఇది నేను అనుకున్నది. కానీ ఇప్పుడు నేను అడిగింది ఏంటి? ప్రామిసెస్ ఆర్ యూజ్డ్ కాదు. నేను అడుగుతుంది వాట్ ఈజ్ ప్రామిస్. ప్రామిస్ ఈజే అని రాయాలి సమ్వేర్. నా ఉద్దేశం అది. ప్రామిస్ని ఎలా డిఫైన్ చేస్తాం? వాట్ ఈజ్ ప్రామిస్? ప్రామిస్ ఈజ్ an object or a constructor function. This is what I want to say. Promise is an object or a constructor function. అర్థం చేసుకోవచ్చు. సో ప్రామిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. సో డిఫాల్ట్గా బ్రౌజర్లో ప్రామిస్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో నిన్న ఏం చేసామంటే ప్రామిస్ డాట్ రిజాల్వ్ అని యూజ్ చేసాం కదా. ఈ ప్రామిస్ అనేది ఎక్కడుంది? డైరెక్ట్గా ఉంది కదా మన దగ్గర. డైరెక్ట్గా ఉండడం అంటే వాట్ యు మీన్ బై దట్? బ్రౌజర్లో ప్రామిస్ ఆబ్జెక్ట్ డైరెక్ట్గా ఉంది కాబట్టి దాంట్లో ఉన్న రిజాల్వ్ ఫంక్షన్ని యూజ్ చేసి మనము ఏ ప్లస్ బి అంటే రిజాల్వ్ ఫంక్షన్ని యూజ్ చేసి ఒక వాల్యూ పాస్ చేస్తున్నాం. పాస్ చేస్తే ఆ రిజాల్వ్ ఫంక్షన్ ఏం చేసింది? ఆ వాల్యూని ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసి వచ్చిన ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ యూజ్ చేసేది ప్రామిసే, కాకపోతే దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ప్రామిస్ నేను అనేది. అది ఇక్కడ రిజాల్వ్ ఏం చేస్తుంది? మనకి ఒక వాల్యూని ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, మామూలుగా చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ని ఇంకా బెటర్గా రాయడానికి ట్రై చేద్దాం. ఫంక్షన్ యాడ్
హలో, నేను నిన్న ఇంకొక వే చూపించాను మీకు. ఎట్లా చూపించాను? వేర్ p ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్రామిస్ ఆఫ్ resolve comma reject. So resolve of a plus b, and that is what we are returning over here. So ఇక్కడ నేను ఏం క్రియేట్ చేస్తున్నాను? p అంటే what I am creating here? వెరీ గుడ్. ప్రామిస్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? న్యూ అని యూజ్ చేశాను కదా, దాన్ని బట్టి చెప్పొచ్చు మీరు. యాక్చువల్గా ఐఎమ్ యూజింగ్ అ ప్రామిస్ ఆబ్జెక్ట్, ఐఎమ్ యూజింగ్ అ ప్రామిస్ ఐఎమ్ క్రియేటింగ్ అ ప్రామిస్ ఆబ్జెక్ట్ అని. ఇప్పుడు న్యూ పక్కన నేను ప్రామిస్ అని పెట్టాను అని అంటే ఇది ఏమై ఉండొచ్చు? యా, కన్స్ట్రక్టర్ ఫంక్షన్. అవును, కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఫంక్షన్ వాడాలి మీరు. టూ రిక్వైర్మెంట్స్, రిజల్ట్ అండ్ రిజెక్ట్ పంపిస్తుంది. దాని గురించి వదిలేసేయండి. ముందైతే అక్కడ నేను ప్రామిస్ అని వాడుతున్నాను అని అంటే దట్ ఈస్ అది ఏమై ఉండొచ్చు అంటున్నాను. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అండి. ఆ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. అవును. సో when I am creating an object to this constructor function, I am actually passing two methods. I am actually passing, not in fact two methods, I am actually passing a function. ఒక కాల్బ్యాక్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ పాస్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్ ప్రామిస్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్లోకి వెళ్ళిపోయి అది ఎప్పుడు ఎలా కాల్ చేసుకుంటుంది అనేది నాకు కూడా తెలియదు. ప్రామిస్ అనేది ఈ ఫంక్షన్లో ఉన్న రిజాల్వ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫంక్షన్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక ఫంక్షన్ ఇక్కడైతే పాస్ చేయడం జరుగుతుంది, అంతేనా? అది ఎక్కడికి వెళ్తుంది? సిబిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ డెఫినేషన్ నీ దగ్గర లేదు కాబట్టి, ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ ఎలా ఉందో నీకు తెలుసు కాబట్టి ఈ సిబిని నువ్వు ఎలా కాల్ చేయాలనుకుంటున్నావు, ఎలా కాల్ జరుగుతుంది అనేది నీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నీకు ఈ ప్రామిస్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ డెఫినేషన్ నీకు తెలియదు కదా. దీని డెఫినేషన్ నీకు తెలియదు, అది ఎవరో బ్రౌజర్ ఏదో రాసింది. కాబట్టి ఈ రిజాల్వ్ని రిజెక్ట్ని ఎలాగ వాడుతుంది అనేది నీకు తెలియదు ఆబ్వియస్గా. సో ఈ ప్రామిస్ ఏం చేస్తుంది అంటే ఈ రిజాల్వ్ని రిజెక్ట్ని యూజ్ చేసుకుని మీకు ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిస్తుంది అనమాట. ప్రామిస్ ఆబ్జెక్ట్ని ఎట్లా క్రియేట్ చేస్తుంది అంటే యూ హ్యావ్ టు పాస్ టూ ఆర్గ్యుమెంట్స్ ఇన్ దట్ ఫంక్షన్. ఒకటి రిజాల్వ్ ఆర్గ్యుమెంట్, ఇంకొకటి రిజెక్ట్ ఆర్గ్యుమెంట్. ఈ రిజాల్వ్ ఆర్గ్యుమెంట్లో రిజాల్వ్ అనే ఫంక్షన్ ఒకటి పాస్ అవుతుంది. ఆ ఫంక్షన్కి యాక్చువల్గా నువ్వు వాల్యూ దానికి ఇచ్చేస్తే దట్ విల్ రిటర్న్ సక్సెస్ ప్రామిస్ ఆబ్జెక్ట్. దట్ విల్ రిటర్న్ సక్సెస్ ప్రామిస్ ఆబ్జెక్ట్. ఓకే, అదే కనుక రిజెక్ట్లో ఏమవుతుంది అంటే వెన్ యూ కాల్ రిజెక్ట్ ఫంక్షన్ ఇట్ విల్ రిటర్న్ ఫెయిల్యూర్ ప్రామిస్ ఆబ్జెక్ట్. అదేంటనేది చూపిస్తాను ఒకసారి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపిద్దాను. సో ఇప్పుడు నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాసుకోవాలనుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డివిజన్ ఆఫ్ 12,3.
కాకపోతే ఈ డివిజన్ ఫంక్షన్ ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. ద రిజల్ట్ అనేది కాల్ బ్యాక్లో రిటర్న్ చేయదు, డైరెక్ట్గా రిటర్న్ చేయదు. ద రిజల్ట్ షుడ్ బి రిటర్న్ యాజ్ అ ప్రామిస్. ఒకవేళ ఇమాజిన్ మీకు తెలుసు డివిజన్ అనే ఫంక్షన్ ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది అని మీకు విషయం తెలిసింది. ఓకే, ఈ విషయం తెలిసిన తర్వాత మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? దాన్ని యూస్ చేసి హ్యాండిల్ చేస్తారు. దెన్ function div a comma b where p is equal to new promise of resolve and reject. Resolve of a by b and return p. సో కొత్తగా ప్రామిస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో నేను రిజల్ట్ని పెట్టేశాను విత్ రిజాల్వ్. ఇప్పుడు మీరు చూస్తే ఇది పి రిటర్న్ చేసిందంటే పి అంటే పిలో ఏముంది? ప్రామిస్ ఆబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఆ ఆబ్జెక్ట్లో మీకు రెస్పాన్స్ ఉంది, అదే మన రిజల్ట్ ఉంది. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని అంటే దెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి హ్యాండిల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నాకు అవుట్పుట్ చూస్తే ఒకసారి ఇట్స్ ఎ 4. ఓకే, అవుట్పుట్ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి కండిషన్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇఫ్ b ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నేను రిజాల్వ్ స్టేటస్ ఇవ్వకూడదు, రిజెక్ట్ స్టేటస్ ఇవ్వాలి. ఏమని? denominator cannot be 0 అనే స్టేటస్ నేను ఇవ్వాలి. సో ఎప్పుడైతే నేను div 12,3 అనేది తీసుకుంటానో 3 0 కాదు కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్గా రిజాల్వ్ చేస్తుంది. ఒకవేళ నేను div 12,0 అన్నాను అనుకోండి, డాట్ దెన్ ఇప్పుడు ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ RES అని అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి 4 నాకు ఎర్రర్ వచ్చింది, దట్ ఈస్ అన్కాట్ డినో కెనాట్ బి 0. అయితే దీన్ని నేను సరిగా క్యాచ్ చేయలేదన్నమాట. ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ కనుక స్టేటస్ ఉంటే, రిజెక్ట్ కనుక చేసి ఉంటే మనం ఏం చేయాలంటే యాక్చువల్గా ఇక్కడ చూడండి దెన్ కాకుండా ఈ దెన్తో పాటు ఇంకొక ఫంక్షన్ కూడా రాసుకోవాల్సి వస్తుంది మనం. డాట్ క్యాచ్ అని. ఈ క్యాచ్ అనే ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే
ఈ క్యాచ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే ఒకవేళ ఈ డివిజన్ కనుక ఈ డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్ కనుక రిజెక్ట్ని కనుక ఇస్తే, రిజెక్ట్ స్టేటస్ కనుక ఇస్తే, దెన్ దిస్ క్యాచ్ విల్ బి కాల్డ్. ఒకవేళ ఇది రిజాల్వ్ స్టేటస్ కనుక ఇస్తే, అంటే రిజాల్వ్ ఫంక్షన్ కనుక కాల్ చేయగలిగితే then will execute. ఇప్పుడు చూడండి, అక్కడ ఎర్రర్ కనపట్లే మీకు, ప్రాపర్గా హ్యాండిల్ అయినటువంటి ఒక ఫంక్షన్ కాల్ కనపడుతుంది. అది ఎర్రర్ కాదు. ఇప్పుడు ఒకవేళ ఎర్రర్ వచ్చిండుంటే చాలా ఇబ్బందులు జరిగేవి. ఏంటా ఇబ్బందులు అంటే వేరే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం, ఫంక్షన్ మీ కోడ్ స్టాప్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఎస్ అండి. సో ఈ విధంగా మనము ప్రామిస్ని అర్థం చేసుకోవచ్చు. ప్రామిస్లో మనకి 2 స్టేట్స్ ఉంటాయి, ఒకటి రిజెక్ట్ స్టేట్, రిజాల్వ్ స్టేట్. ఇప్పుడు ఒకసారి ఇంకొక పని చేద్దాం. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివిజన్ ఆఫ్ 18,4. ఇప్పుడు ఎక్స్లో ఏముంటుంది? What do we have in the x? అక్కడ ఏమి ఉండదు కదండి ఎక్స్లో. మామూలుగా మనం అసలు ఆపరేషన్ ఎక్కడ కాల్ చేయట్లేదు కదా డివైన్ ఫంక్షన్. ఓకే ఓకే సరే, పర్లేదు, టైం తీసుకోండి. అది మీకు తెలియాలన్న రూల్ ఏం లేదు, కానీ క్వశ్చన్ అయితే కరెక్టే. క్వశ్చన్ నేను అడిగాను, ఒకసారి ఆలోచిస్తారని. యా, సో ఇక్కడ డివిజన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఏం రిటర్న్ చేయదా? అసలు మనం ఏం రిటర్న్ చేయట్లేదా డివిజన్ నుంచి? ఇక్కడ చూడండి, ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏమైనా రిటర్న్ చేస్తుందా, చేయట్లేదా? ప్రామిస్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో డివిజన్ ఆఫ్ 18,4 అని అంటే ఎక్స్ లో ఏముండొచ్చు? ప్రామిస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ప్రామిస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ ఇన్ హియర్. సారీ, ఇక్కడ ఏముందో చూడండి. console.log of x లో లైన్ నెంబర్ 26. Line number 26, we have promise object. సో ఇక్కడ మనం ప్రామిస్ ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని చూద్దాం. అసలు ప్రామిస్ ఆబ్జెక్ట్లో ఏముందో చూద్దాం. ఇక్కడ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ప్రామిస్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు రిజాల్వ్. ఇంకొకటి ప్రామిస్ వాల్యూ వచ్చేసి వాల్యూ. సో ప్రామిస్ స్టేటస్ ఏముంది మనకి? రిజాల్వ్. ప్రామిస్ వాల్యూ 4.5. దిస్ ఈస్ హౌ ద డిఫరెన్స్ ఈస్. సో ఇప్పుడు అంటే ప్రామిస్ ఆబ్జెక్ట్లో ఉండేవి ఇవన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 8 ఇంకొకటి తీసుకున్నాను. వేర్ y ఈజ్ ఈక్వల్ టు డివిజన్ ఆఫ్ 19,0. console.log of y. What do we have here? Do spelling mistake. ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ 26, ఈ పర్టికులర్ అవుట్పుట్ వచ్చేసి ప్రామిస్ విత్ రిజాల్వ్డ్ స్టేటస్. ప్రామిస్ స్టేటస్ ఈజ్ రిజాల్వ్డ్. when we execute this particular code, మనకి ప్రామిస్ స్టేటస్ ఏమొచ్చింది? రిజెక్టెడ్ అని వచ్చింది. హలో కదా? సో a promise can have 2 statuses. One is resolved status, ఇంకోటి రిజెక్టెడ్ స్టేటస్. రిజాల్వ్ స్టేటస్ మీ ఇష్టం. ఇప్పుడు రిజాల్వ్ అనేది కనుక ఎగ్జిక్యూట్ చేస్తే
ఆ ప్రామిస్లో రిజాల్వ్ స్టేటస్ అనేది ఉంటుంది. అదే మీరు రిజెక్ట్ అని ఇచ్చి ఉంటే దాంట్లో మనకి ఏముండేది, సారీ, అదే మీరు రిజెక్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసి ఉంటే ఆ ప్రామిస్ క్రియేషన్ లోపల మనకి రిజెక్టెడ్ స్టేటస్ అనేది వచ్చేది. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ 2 డిఫరెంట్ స్టేటస్, రిజెక్ట్ స్టేటస్ అండ్ రిజాల్వ్ స్టేటస్. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఫంక్షన్ ఇప్పుడు ఈ ఫంక్షన్ కనుక రిజాల్వ్ స్టేటస్ కనుక రిటర్న్ చేస్తే దెన్ లో ఉన్న కాల్ బ్యాక్ కాల్ అవుతుంది. అదే ఈ ఫంక్షన్ కనుక రిజెక్టెడ్ స్టేటస్ని రిటర్న్ చేస్తుంటే క్యాచ్ అనేది కాల్ అయ్యేది. ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నా, తీసేయడం పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు చూడండి 12,0 అని ఉంది. ఓకే, 12,0 అని ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ కాల్ మనకి ఏం రిటర్న్ చేసింది, ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసింది. ప్రామిస్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసినప్పుడు ఆ ప్రామిస్ ఆబ్జెక్ట్ లోపల రిజాల్వ్ స్టేటస్ ఉందా, రిజెక్టెడ్ స్టేటస్ ఉందా? ఈ పర్టికులర్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ అయితే రిటర్న్ అవుతుంది, బాగానే ఉంది. కానీ ఆ ప్రామిస్ ఆబ్జెక్ట్లో రిజాల్వ్ స్టేటస్ ఉందా, రిజెక్టెడ్ స్టేటస్ ఉందా? రిజెక్టెడ్ స్టేటస్. రిజెక్టెడ్ స్టేటస్ ఉంది కాబట్టి ఏం కాల్ అవుతుంది, క్యాచ్ ఫంక్షన్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ క్యాచ్ లో ఉన్న కాల్ బ్యాక్ అనేది కాల్ అవుతుంది. అదే కనుక ఈ డివిజన్ రిజాల్వ్డ్ స్టేటస్ కనుక ఇచ్చిండుంటే ఈ దెన్ కాల్ అయ్యేది. ఇప్పుడు ఈ డివిజన్ 12,3 అండ్ డాట్ కన్సోల్ డాట్ క్యాచ్ ఆఫ్ console.log of error ఓకే అని నేను ఏదో రాశాను, సరేనా? ఇప్పుడు చెప్పండి ఏది కాల్ అవుతుంది, ఈ దెన్ కాల్ అవుతుందా, క్యాచ్ కాల్ అవుతుందా, రెండు కాల్ అవుతాయా? దెన్ కాల్ అవుతుందండి. ఎందుకు అంటే అక్కడ రిజెక్టెడ్ రిజాల్వ్ స్టేటస్ అనేది జరుగుతుంది కాబట్టి 12.3 అంటే మనకి అవుట్పుట్ 12,3 అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమొస్తుందో అనేది నాకు కూడా తెలియదు. ఒకవేళ సక్సెస్ వచ్చి ఉంటే, రిజాల్వ్ స్టేటస్ వచ్చి ఉంటే దెన్ కాల్ అవుతుంది, రిజెక్టెడ్ స్టేటస్ వస్తే క్యాష్ కాల్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ డెఫినేషన్ మీకు తెలుసు కాబట్టి ఓకే సార్, ఈ డెఫినేషన్ మీకు తెలుసు కాబట్టి రిజెక్టెడ్ స్టేటస్ వస్తుందా, రిజాల్వ్ స్టేటస్ వస్తుందా అని మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు సర్వర్కి కాల్ చేస్తారు, సర్వర్కి కాల్ చేసినప్పుడు రెస్పాన్స్ మనకి రిజాల్వ్ స్టేటస్ రావచ్చు, రిజెక్టెడ్ స్టేటస్ కూడా రావచ్చు. ఏమంటారు? ఒకవేళ నీకు ఆథరైజేషన్ లేదనుకో, నీకు ఏ స్టేటస్ని ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ని పంపించాలి, ఆ ప్రామిస్ ఆబ్జెక్ట్లో నేను డేటా ఏం పెట్టాలి, డేటా పెట్టకూడదు. అంటే సక్సెస్ కాల్ బ్యాక్ రాకూడదు, అసలు నీకు రిజెక్టెడ్ కాల్ బ్యాక్ రావాలి. ఆ రిజెక్టెడ్ ప్రామిస్ రావాలి. ఆ రిజెక్టెడ్ ప్రామిస్లో ఏదో ఒక ఎర్రర్ పెట్టేసి పంపించవచ్చు మనం. అయితే దాన్ని ప్రాపర్గా మనం హ్యాండిల్ చేయొచ్చు ఇక్కడ. లేకపోతే ఆ రిజెక్ట్ అయినప్పుడు దాన్ని ఏమంటారు, రిజాల్వ్ అయినప్పుడు రెండు టైంలోనూ మనము దెన్నే వాడాల్సి వస్తుంది. దెన్ అంటే ఒకవేళ మనకి క్యాష్ అనేది లేకపోయి ఉంటే రిజాల్వ్ అయినా రిజెక్ట్ అయినా రెండింటి కోసం ఒకటే ఫంక్షన్ రాయాల్సి వచ్చేది. ఇప్పుడు రిజెక్ట్ స్టేటస్ కోసమేమో క్యాచ్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాము, రిజాల్వ్ స్టేటస్ కోసమేమో దెన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ కనుక ప్రామిస్ని రిటర్న్ చేస్తే ఆ ప్రామిస్లో రిజాల్వ్ స్టేటస్ ఉంటే దెన్లో ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. ఒక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ప్రామిస్ ఆబ్జెక్ట్ రిటర్న్ అయితే ఆ ఆబ్జెక్ట్ లోపల రిజెక్టెడ్ స్టేటస్ ఉంటే ఈ క్యాచ్ అనేది కాల్ అవుతుంది.
సో దట్ ఈస్ హౌ ఆటోమేటికలీ మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం సపరేట్గా మనం ఏం చేయనవసరం లేదు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి నాకు, అసలు రిజెక్టెడ్ స్టేట్ ఇప్పుడు క్యాచ్ లాంటిది అవసరమా? అంటే ఇప్పుడు ప్రోగ్రామర్ గానే చెప్పండి, నాకు డెవలపర్ గానే చెప్పండి, రాధా గారికి ఏమనిపిస్తుంది, రేణుకకి ఏమనిపిస్తుంది, అసలు క్యాచ్ అనేది ఉండాలా వద్దా? డెవలపర్ గా చెప్పండి, ఇప్పుడు మీరు ఫీల్ అయ్యేది చెప్పండి. మా ఇంత కాంప్లికేటెడ్ ఏంద్రా బాబు. ఉండాలి కదండి క్యాచ్ అనే ఫంక్షన్. ఉండాలంటారా? ఎందుకు? ఎందుకంటే మనకు తెలియదు కదా వచ్చేది రిజెక్టెడ్ రిజల్ట్ మనకు తెలియదు కదా. ఓకే సరే. ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ ఫలానా అని చెప్పేసి. 12,3 అంటే డివైడ్ చేసి 4 ఇస్తుంది కాబట్టి మనకు తెలిసి ఇక్కడ దెన్ ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్పేసి. కానీ మీరు అన్నట్టు సర్వర్ కి ఈ విధంగా మీరు డేటా రిటర్న్ వచ్చేటప్పుడు మనకు తెలియదు కదా అది రిజెక్టెడ్ రిజల్ట్ అని చెప్పేసి. ఓకే, మీరు మరీ మంచోళ్ళుగా ఉన్నారు కాబట్టి మీరు అట్లా అంటున్నారు. మా కృష్ణ ఉన్నాడు, కృష్ణకి ఏమనిపిస్తుంది, ఏహే ఈ గోల్ అంతా ఏంది అని అనిపిస్తుంది. ఊరికే నేను అంటున్నా కృష్ణ, డోంట్ టేక్ మీ రాంగ్, జస్ట్ కిడింగ్. ఏం కృష్ణ చెప్పు, ఉండాలంటారా? హలో, చెప్పండి కృష్ణ. జనరల్గా కండిషన్ సాటిస్ఫై అయితే అది ట్రూ అవుతుంది కాబట్టి వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే ట్రూ కాదో ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. జనరల్గా ఎర్రర్ ని సపరేట్ గా హ్యాండిల్ చేయడం అవసరమా, లేకపోతే ఆ దెన్ లోనే హ్యాండిల్ చేసేసుకుంటే సరిపోయేదా అని అడుగుతున్నాను. దట్ ఈస్ ద క్వశ్చన్. ఫిలాసాఫికల్ గా నేను అంటున్న క్వశ్చన్ ఇది. ఎర్రర్ ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందా, సపరేట్ గా హ్యాండిల్ చేయాలా, లేకపోతే దాంట్లోనే ఉంటే సరిపోతుందా అని. దానిలోనే ఉంటే సరిపోద్ది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద కల్ట్ డెవలపర్ ఫీలింగ్ అనమాట. కల్ట్ డెవలపర్ ఫీలింగ్ అంటే ఈ అమ్మ ఎవరు నేర్చుకుంటాడు ఇప్పుడు కొత్త ఫంక్షన్ రాయాలి అని మనం అనుకుంటాం. అందుకనే నేను 2-3 సార్లు అడుగుతున్నా. అందరికి ఉండే ఫీలింగ్ అదే. భాష అంటే పాపం సిన్సియర్ పర్సన్ కాబట్టి అట్లా అంటాడు, కానీ మిగతా వాళ్ళకి కష్టం అట్లా. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఒక వాషింగ్ మెషిన్ ఉంది. ఓకే, దానికి ఒక ప్రాబ్లం వస్తే ఏమవుతుంది? ఆగిపోద్ది, అంతేనా? అంతే. ఇప్పుడు అంటే దానికి ఒక ఎర్రర్ వచ్చినప్పుడు, దానికి ఒక ఎర్రర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది ఎక్కడ కనపడుతుంది నీకు? ఆ వాషింగ్ మెషిన్లోనే కనపడుతుంది నీకు. అంటే నీకు సపరేట్గా ఏమీ వేరేది లేదు. అదే ఇప్పుడు కొత్త వాషింగ్ మెషిన్లు ఎట్లా వచ్చినాయి అని అంటే, మీరు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో, పక్కన చెప్తుంది నాకు సపరేట్గా ఒక ఒక బటన్ ఉంది, అది రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది అనమాట. సో అవుట్పుట్ అనేది నాకు కేవలం అంటే అది పని చేసినా పని చేయకపోయినా నేను ఒకటే దగ్గర చూసి తెలుసుకుంటే నాకు అంత అర్థం కాదు. ఓకే, సపరేట్గా అవుట్పుట్ ఇచ్చినాం అనుకో, దాని హ్యాండ్లింగ్ అనేది సపరేట్గా చేసినాం అనుకో, దట్ విల్ బి గ్రేట్. అందుకనే మీకు మిక్సీలో కింద, మిక్సర్ గ్రైండర్స్లో కింద ఒక బటన్ ఇస్తాడు మీకు. హలో, అవునండి, ఇస్తాడు. ఫ్యామిలీ కష్టాలు తెలిసిన వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. బటన్ ఎందుకు ఇస్తాడు అనుకుంటున్నారు? దాన్ని సపరేట్గా హ్యాండిల్ చేయాలి కాబట్టి. సపరేట్గా అంటే ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని సపరేట్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. అసలు బటన్ ఇవ్వలే, అప్పుడు అది పాడైందా పని చేస్తుందని మీకు ఎట్లా తెలియాలి? రాదా చెప్పండి, ఒక వస్తువు పాడైందా పని చేస్తుందని మీకు ఎట్లా తెలియాలి? ఏముంది సార్, తిరిగితే పని చేస్తుంది, తిరగకపోతే పని చేయదు. ఇట్లా కాదు, దానికి ఒక ఎర్రర్ మెసేజ్, లేకపోతే ఒక సౌండ్ రావడం, క్యూ 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 అని వస్తే అదేదో ప్రాబ్లం ఉన్నట్టు, క్యూ 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 అని వస్తే ఇంకొక ప్రాబ్లం ఉన్నట్టు అనేది కనుక మనం చెప్పగలిగితే ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే మనకు అర్థమవుతుంది ప్రాబ్లం ఏంటి అనేది. ఓకే, సో ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సపరేట్గా హ్యాండిల్ చేయడం అనేది మనకి ఎప్పటికీ కావాలి. ఇప్పుడు ఎవరైతే సపరేట్గా ఎర్రర్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు మీరు మిత్సుబిషి కానీ లేకపోతే కొన్ని బెస్ట్ బ్రాండెడ్ వాషింగ్ మెషిన్స్ ఉంటాయి. దాంట్లో కేవలం ఇన్పుట్ ఒక్కటే గ్రేట్గా ఉండదు,
ఈవెన్ అవుట్పుట్ కూడా, అంటే ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అది హ్యాండిల్ చేసే వే చాలా బాగుంటుంది అనమాట. అసలు మీరు కాల్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎర్రర్ వస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు తిరుగుతుందా లేదా, తిరుగుతుంది కానీ బట్టలు సరిగ్గా అవ్వలేదు, అంటే వాటర్ లేవు, వాటర్ రావట్లేదు లోపలికి, అదొక ఎర్రర్ సిచ్యువేషన్. దాన్ని ఎట్లా చెప్పాలి? వాషింగ్ మెషిన్ చెప్పట్లేదు, అట్లనే తిరుగుతుంది అనుకో వాటర్ లేకపోయినా, ఏమవుతుంది? క్లోత్స్ విల్ నెవర్ గెట్ వాష్డ్ కదా. ట్రై టు అండర్స్టాండ్. సో ఎనీవేస్, దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ని సపరేట్గా చేయడం అనేది చాలా 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 మెయిన్. ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం సపరేట్ ఫంక్షన్ రాసుకోవడం అన్నిటికంటే చాలా నీడెడ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై వీ హ్యావ్ దెన్ అండ్ వీ హ్యావ్ క్యాచ్. అసలు ప్రామిసెస్ ఎందుకు వచ్చినాయి అని ఎవరైనా అడిగితే అసలు ఎట్లా మీరు ఆన్సర్ చేస్తారు అని అంటే, కాల్ బ్యాక్ హెల్ అనేది ఒక్కటే కాదు. కాల్ బ్యాక్స్లో మన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ కాల్ బ్యాక్ మెకానిజం నేను ఆల్రెడీ చేసి చూపించినాను మీకు. కాల్ బ్యాక్ మెకానిజం చేసి చూపించాను. ఇక్కడ కాల్ బ్యాక్స్ యూజ్ చేసి నేను కోడ్ రాశాను. అసింక్రోనస్ ఫంక్షన్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు కాల్ బ్యాక్ తోటి కూడా చేసుకోవచ్చు, చేయదు అని చెప్పట్లేదు. అసలు దీంట్లో ప్రాబ్లం ఏంటి? ఇది బాగానే ఉంది కదా. ద ప్రాబ్లం విత్ దిస్ మెకానిజం ఈస్, ఒక్క నిమిషం చెప్పు. వాటర్ తీసుకొచ్చాడా? ఓకే, వస్తున్నా, అయిపోయింది. దీంట్లో ఏంటంటే కాల్ బ్యాక్ హెల్ అనమాట ఇది. ఒకవేళ దీంట్లో ఇంకొక కాల్ బ్యాక్ అట్లా చాలా ఉన్నాయి అనుకో, వాటిని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఏ ఎర్రర్ ఫంక్షన్ దేనికోసం అనేది కూడా మనకు తెలియకపోవచ్చు, ఏ ఫంక్షన్ దేనికోసం అనేది కూడా మనకు తెలియకపోవచ్చు. ఇట్లా ప్రామిసెస్ అయితే సక్సెస్ని సపరేట్గా హ్యాండిల్ చేస్తున్నాం. సక్సెస్ని సపరేట్గా హ్యాండిల్ చేస్తున్నాం, ఫెయిల్యూర్ని సపరేట్గా హ్యాండిల్ చేస్తున్నాం. ఈ రెండింటికి సపరేట్ ఫంక్షన్లు ముందే రాసి పెట్టేసినాం. ఇది కాల్ అయ్యేది ఎప్పుడు? ఓన్లీ వెన్ ఇట్ కాట్ ఫెయిల్యూర్. ఇది ఎప్పుడు కాల్ అవుతుంది? ఓన్లీ వెన్ ఇట్ ఈస్ సక్సెస్. ఇదే డిఫరెన్స్ తప్ప మీకు ఇంకోటి లేదు. అంటే ఇది ఎర్రర్ని సపరేట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది, కాల్ బ్యాక్స్ అని సపరేట్గా హ్యాండిల్ చేయట్లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే గైస్, ఓకే గైస్, ఐ హ్యావ్ టు గో నౌ. నేను కిందకి వెళ్ళి వాటర్ వచ్చినాయంటే నేను తెచ్చుకోవాలి. ఏమనుకోకండి, కరోనా ఎఫెక్ట్స్ ఇట్లనే ఉన్నాయి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ టుమారో at 7:30. ఓకేనా? ప్రవీణ్ గారు కొంచెం వీడియో షేర్ చేయండి నిన్నటిది వాళ్ళది. ఓకే, ఒకసారి మళ్ళీ పెట్టరా ప్లీజ్. దాంట్లో వాట్సాప్లో నా దగ్గర ఉండట్లేదమ్మా, సరే పెట్టాలి. ఓకే సార్, మళ్ళీ ఇన్ఫార్మ్ చేయండి, నేను కూడా ఫోన్ చేస్తాను. ఐ హ్యావ్ టు గో నౌ, ప్లీజ్ డోంట్ మైండ్. రిక్వైర్ అంటే మళ్ళీ నాకు వాట్సాప్. బాయ్. ఓకే.